మెదక్ జిల్లా నార్సింగ్ మండల పరిధిలోని ప్రజలు బకాయిలు చెల్లించాలని విద్యుత్ శాఖ ఏఈ స్వామి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల పరిధిలో విద్యుత్ వినియోగదారులు విద్యుత్ బకాయిలు ఉంటే సకాలంలో చెల్లించాలన్నారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, కరెంట్ పోల్ వివిధ సమస్యలు ఉంటే విద్యుత్ శాఖ కార్యాలయానికి సంప్రదించాలని సూచించారు. నేను ఇక్కడ నార్సింగ్ మండలంలో విద్యుత్ శాఖ ఏఈగా పనిచేస్తున్నాను. విద్యుత్ వినియోగదారులకు విజ్ఞప్తి ఏంటంటే చాలా వరకు బకాయిలు ఉన్నాయి, అవి క్లియర్ చేసుకోవాలి. అట్లానే కొన్ని థెఫ్ట్ కేసులు అవుతూ ఉన్నాయి, వాటికి జాగ్రత్త పడాలి. ఆ థెఫ్ట్ కేసులు అయినవి కూడా పేమెంట్స్ కాలేవు, అవి కూడా కంపల్సరీ చేసుకోవాలి. ఈ థెఫ్ట్ అనేది చాలా ఇబ్బందికరమైన విషయం. మీరు ఒక యూనిట్ వాడుకుంటే అంటే థెఫ్ట్ చేయడం వల్ల 5 times ఎక్కువ పడుతుంది అమౌంట్. కాబట్టి థెఫ్ట్ లేకుండా అందరూ మీటర్ ద్వారానే వాడుకోవాలని, అలాగే ఇప్పుడు గత సంవత్సరం నుండి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి వెళ్ళి గృహజ్యోతి స్కీమ్ అని పెట్టిరు. కాబట్టి ప్రతి ఒక్కరికి 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం. కాబట్టి మీటర్ ద్వారా వాడుకుంటే ఓన్లీ మనం స్టార్టింగ్లో మీటర్ డీడీ కట్టుకుంటే సరిపోతుంది. ఆ డీడీ అమౌంట్ ఒకటి కట్టుకుంటే మీటర్ పెట్టేసిస్తాం. తర్వాత ప్రతి నెల మీకు ఫ్రీ కరెంటే వస్తుంది. కాబట్టి ఈ థెఫ్ట్ అనేది చేయకపోవడమే మంచిది. చేయడం వల్ల ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో పడతారు. కాబట్టి ఖచ్చితంగా మీటర్ లేని వాళ్ళు మీటర్లు అప్లై చేసుకోవాలి. మీటర్లు ఉన్న వాళ్ళు ఏమైనా థెఫ్ట్ చేయడం, మీటర్ ట్యాంపరింగ్ చేయడం అట్లాంటివి ఏమైనా ఉంటే మానుకోవాలని మా విద్యుత్ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే నేను ఇప్పుడు చెప్పినట్టుగా ఖచ్చితంగా 5 times పడుతుంది మీకు, అంటే అమౌంట్ చాలా ఎక్కువ పడుతుంది. దానివల్ల మీరు ఇబ్బంది పడతారు. కాబట్టి ఖచ్చితంగా మీటర్ నుంచే వాడాలి. మీటర్ లేని వాళ్ళు అప్లై చేసుకోండి. మీటర్ ఒక వారం రోజులలో మీటర్ ఫిక్స్ చేస్తాం. మీటర్ నుండే ఫిక్స్ చేసుకోండి. గృహజ్యోతి లేని వాళ్ళు కంపల్సరీ గృహజ్యోతి అప్లై చేసుకోండి, ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు. అట్లానే మన మండల్లో కొన్ని కేసులు కూడా అయినాయి, వాటికి కూడా అమౌంట్లు ఇంకా కట్టాల్సినవి ఉన్నాయి, అవి కూడా కట్టాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.